ఇండియాలో చల్లని వాటర్ తాగడం వల్ల అంటే గొంతు సమస్యలు చాలా మందికి వస్తుంటాయి, కొంతమంది జలుబు అవుతుంది. అసలు ఇండియాలో ఈ చల్లని వాటర్ తాగడం అవసరమా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చల్లని వాటర్ తాగితే గొంతు సమస్య రావడం అనేది ఒక భ్రమ, అపోహ. ఓకే. ఐస్ క్రీమ్ తింటే జలుబు వస్తుంది అనేది అపోహ. ఓకే. ఎక్కడ ఏ పుస్తకంలోనూ రాయబడలేదు. ఈ అపోహ మన దేశంలోనే ఉంది, ఓకే. వేరే ఏ దేశంలోనూ కూడా లేదు. అయితే ఎందుకు ఇది వచ్చింది అంటే, మన శరీరం ఏదైనా నొప్పి కలిగినప్పుడు చల్లదనం ఉంటే గనక నొప్పి తొందరగా ఎక్కువగా బ్రెయిన్కి వెళ్తుంది. వేడి ఉన్నట్టయితే గనక నొప్పి బ్రెయిన్కి వెళ్ళడం తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చేయి దెబ్బ తగిలింది, కాపడం పెట్టుకుంటే కొంత ఉపశమనం లభిస్తుంది. యాక్చువల్గా అక్కడ ఏమైనా నొప్పి తగ్గిపోయిందా? తగ్గలేదు. బ్రెయిన్కి వెళ్ళే స్టిమ్యులస్ కరెంట్ తగ్గుతుంది. అదే ఐస్ పెడితే ఎక్కువ అవుతుంది. ఉదాహరణకి గొంతు లోపల కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉంది, నొప్పి ఉంది, ఐస్ క్రీమ్ తింటే అది 10% పెరుగుతుంది. సో ఏమనుకుంటాం, ఐస్ క్రీమ్ తిన్నాను దానివల్లే వచ్చింది గొంతు నొప్పి అనుకుంటాం. యాక్చువల్గా ఐస్ క్రీమ్ తోటి కూల్ డ్రింక్ తోటి కాదు. అయితే చిన్న సవరణ ఇక్కడ ఏంటంటే, ఐస్ క్రీమ్ కానీ కూల్ డ్రింక్ కానీ ఏదైనా సరే బాగా చల్లడిది మన గొంతులోకి వెళ్ళినప్పుడు, బాగా చల్లడిది అయితే గొంతు లోపల ఉన్నటువంటి రక్త ప్రసరణ తగ్గి ఇమ్యూనిటీ తగ్గి కొద్దిగా ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి ప్రమాదం పెరుగుతుంది. అయితే అది ఎప్పుడు అంటే బాగా చల్లగా ఉంది. సో నా రోగులందరికీ నేను చెప్పేది అంటే, ఐస్ క్రీమ్ తినమంటాను, కూల్ డ్రింక్ తాగమంటాను. ఐస్ క్రీమ్ ఎలా ఉండాలి? మనం స్పూన్తో తీస్తే సగం లిక్విడ్ సగం సాలిడ్ ఉండాలి. అంటే ఆ ఉష్ణోగ్రతలో ఐస్ క్రీమ్ తిన్నట్టయితే ఎటువంటి ఇబ్బంది రాదు. ఒక కప్పు ఐస్ క్రీమ్ తినడానికి మీరు 10 నిమిషాలు కేటాయించాలి. గబగబ కంటిన్యూస్గా 2 నిమిషాల్లో ఐస్ క్రీమ్ తింటే మంచిది కాదు. అలాగే కూల్ డ్రింక్ బాటిల్కి ఏం చెప్తానంటే, నేను బాటిల్ని పట్టుకుని సరిగ్గా 30 సెకండ్లు ఉండండి. మీ చేతికి నొప్పి లేకపోతే అది ఆ టెంపరేచర్ కరెక్ట్గా ఉన్నట్టు తాగొచ్చు, ఏం కాదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.